నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా ఖర్కే నియమితులయ్యారు. సుశీలా పేరును ఆందోళనకారులు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. వర్చువల్ మీటింగ్ లో ఏకాభిప్రాయానికి వచ్చారు. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైతే సన్నాహాలు చేస్తున్నారు. 1979లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు సుశీలా. నేపాల్లో ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఈమెకి పనిచేసిన అనుభవం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కూడా అల్లకల్లోలంగా మారిన నేపాల్ పరిస్థితులు కుదుట పడ్డాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపాల్లో తాత్కాలిక ప్రధానిగా సుశీలా ఖర్కేని నియమించాలని ఆందోళనకారులు ప్రతిపాదనలు పంపినట్లుగా ఆ దేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ తెలిపారు. దీంతో సుశీలా ఖర్కే తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం అనివార్యమైంది. ఆమె నియామకంపై కూడా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇకపోతే సుశీలా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. జనరల్ జెడ్ వర్చువల్ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా కూడా సమాచారం. ఈ సమాచారం ప్రకారం దాదాపు 5,000 మంది వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమయంలో జనరల్ జెడ్ సుశీలా ఖర్కే పేరునైతే ప్రతిపాదించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక నేపాల్లో రాజకీయ గందరగోళం మధ్య సుశీలా ఖర్కే పేరు తాత్కాలిక ప్రధానమంత్రిగా వార్తల్లో నిలుస్తుందని చెప్పుకోవచ్చు. సుశీలా ఖర్కే నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఈమె తిరుగుబాటు తర్వాత నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో సుశీలా ఖర్కే పేరు తెరపైకొచ్చింది. ఇంతకీ సుశీలా ఖర్కే ఎవరో కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలా ఖర్కే నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఆమె జూన్ 7, 1952న మొరాంగ్ జిల్లాలోని బిరత్ నగర్లో జన్మించారు. ఆమె మహేంద్ర మొరాంగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. దీని తర్వాత ఆమె నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి కూడా న్యాయపట్టా పొందింది. సుశీలా ఖర్కే 1979లో న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించారు. ఆమె 2007లో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2009లో ఆమె నేపాల్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా, 2010లో శాశ్వత న్యాయమూర్తిగా కూడా ఆమె నియమితులయ్యారు. ఆమె 2016 జూలై 11 నుండి 2017 జూన్ 6 వరకు నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆమె పదవీ కాలంలో అవినీతికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పిల్లలకు పౌరసత్వం ఇచ్చే మహిళల హక్కు, పోలీస్ నియామకాల్లో అక్రమాలపై నిర్ణయం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అనేక అవినీతి సంబంధిత కేసులు వంటి అనేక ముఖ్యమైన నిర్ణయాలను సుశీలా ఖర్కే ఇచ్చారు. ఇదిలా ఉంటే అప్పుడు నేపాల్ తొలి మహిళా న్యాయవాదిగా, ఇప్పుడు నేపాల్ తొలి ప్రధానిగా బాధ్యతలు తీసుకొని ఇక్కడ మనం గమనార్హంగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు.